భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్లో జరిగినటువంటి 4వ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో సిరీస్ను సమన్ చేసేందుకు ఇండియాకు ఇంకా అవకాశం మిగిలి ఉంది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ ఒక రకంగా ఇండియా పైచేయి సాధించింది. ఇది గెలుపు కంటే కూడా ఎక్కువే. 4వ రోజే ఆట ముగుస్తుందని, ఇండియాకు ఘోర పరాజయం తప్పదని అందరూ భావించిన వేళ ఇండియన్ బ్యాటర్లు అద్భుతంగా ఆడి మ్యాచ్ను సేవ్ చేసుకున్నారు. 0 పరులకే 2 వికెట్లు కోల్పోయినటువంటి దశలో మొదట కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ ఈ ఇద్దరు కలిసి వికెట్ల పతనానికి అడ్డుకట్టగా నిలిచి 417 బంతులు ఆడారు వీరిద్దరు కలిసి. అంటే సుమారు 70 ఓవర్ల పాటు ఇంగ్లాండ్ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచారు కేఎల్ రాహుల్ అండ్ శుభ్మన్ గిల్. సో గిల్ సెంచరీ చేస్తే రాహుల్ 90 పరులు చేశారు. మొదట రాహుల్, ఆ తర్వాత గిల్ అవుట్ అయిన తర్వాత ఇండియా మళ్ళీ ప్రమాదంలో పడింది. మళ్ళీ ఓటమి తప్పదేమో అని చెప్పేసి మళ్ళీ భావించారు. ఎందుకంటే పెద్దగా పేరెన్నిక కన్నా బ్యాటర్లు ఎవ్వరు కూడా లేరు వాళ్ళిద్దరి తర్వాత. ఆల్రౌండర్లు జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆ తర్వాత శార్దుల్ ఠాకూర్, అన్షుల్ కాంబోజ్ వీళ్ళందరూ కూడా పెద్దగా పేరు పొందినటువంటి బ్యాటర్లు కాదు. కాబట్టి ఇండియాకు ఓటమి తప్పదని మళ్ళీ అనిపించింది. పైగా అప్పటికింకా 2.5 సెషన్ల ఆట మిగిలి ఉంది. సో అలాంటి సమయంలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ వీరిద్దరు కలిసి అసమానమైనటువంటి పోరాట పటిమను ప్రదర్శించి మ్యాచ్ను సేవ్ చేశారు. ఇంకా ఒక రకం చెప్పాలంటే ఆ తర్వాత మళ్ళీ ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు ఇండియా. చివరికి ఇంగ్లాండ్ ఆటగాళ్ళు ప్లీజ్ ఇక మేము ఆడలేకపోతున్నాం, మ్యాచ్ను డ్రాగా ముగిద్దాం అని బతిమాలేటటువంటి పరిస్థితిని తీసుకువచ్చారు వీరిద్దరు కలిసి. జడేజా, వాషింగ్టన్ సుందర్ వీరిద్దరు సెంచరీలతోటి అజేయంగా నిలిచి మ్యాచ్ను డ్రాగా ముగించారు. సో మ్యాచ్ ముగిసే సమయానికి ఇండియా 2వ ఇన్నింగ్స్లో 143 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 425 పరులు చేసింది. జడేజా 185 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్ తోటి 107 పరులు చేసి నాట్అవుట్గా నిలిస్తే, వాషింగ్టన్ సుందర్ 206 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 1 సిక్సర్ తోటి 101 పరులు చేసి నాట్అవుట్గా నిలిచారు. సో వీరిద్దరి సెంచరీ పూర్తయిన తర్వాత మ్యాచ్ను డ్రాగా ముగించారు. ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రతిభ చూపినటువంటి ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ సిరీస్లో చివరిదైనటువంటి 5వ టెస్ట్ మ్యాచ్ ఈ నెల అంటే జూలై 31 గురువారం నుంచి ఆగస్టు 4 వరకు లండన్లోని ఓవెల్ మైదానంలో జరుగుతుంది. ఇక 5వ రోజు ఆటలోని విశేషాలంటో తెలుసుకుందాం. 2 వికెట్ల నష్టానికి 174 పరుగుల ఓవర్నైట్ స్కోర్ తోటి 5వ రోజు తన 2వ ఇన్నింగ్స్ను కొనసాగించినటువంటి ఇండియా కాసేపటికే కేఎల్ రాహుల్ వికెట్ను కోల్పోయింది. నిన్నటి స్కోర్కు మరో 3 పరుగులు మాత్రమే జోడించినటువంటి రాహుల్ బెన్ స్టోక్స్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. రాహుల్ రివ్యూ కూడా తీసుకోకుండా పెవిలియన్కు చేరాడు. సో మొత్తంగా 230 బంతులు ఎదుర్కొన్నటువంటి కేఎల్ రాహుల్ 8 ఫోర్లతోటి 90 పరుగులు చేసి 10 పరుగుల తేడాతోటి సెంచరీని మిస్ చేసుకున్నాడు. సో కేఎల్ రాహుల్ అండ్ శుభ్మన్ గిల్ వీరిద్దరు కలిసి 3వ వికెట్కు అద్భుతంగా 417 బంతుల్లో 188 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అలా 188 పరుగుల భారీ భాగస్వామ్యానికి ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఫుల్ స్టాప్ పెట్టాడు. నిన్న ఇంగ్లాండ్ బౌలర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ ఈ పార్ట్నర్షిప్ను విడదీయలేకపోయారు. బౌలర్లను పదే మార్చినా కూడా ఉపయోగం లేకపోయింది నిన్న. సో భుజం నొప్పితోటి బాధపడుతున్నటువంటి బెన్ స్టోక్స్ నిన్న బౌలింగ్కి దిగలేదు. అయితే ఈరోజు బౌలింగ్కి దిగినటువంటి స్టోక్స్ భుజం నొప్పి ఇబ్బంది పెడుతున్నప్పటికీ ఆ నొప్పిని పంటి బిగువన భరిస్తూ బౌలింగ్ చేసి మొత్తానికి రాహుల్ వికెట్ తీసి పార్ట్నర్షిప్ను విడదీశాడు. ఇక 5వ స్థానంలో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్కి వచ్చాడు. మరోవైపు శుభ్మన్ గిల్ నిన్నటి ఫామ్ను కొనసాగిస్తూ సంయమనంతో బ్యాటింగ్ చేశాడు. క్రిస్ వోక్స్ వేసినటువంటి 83వ ఓవర్లో సింగిల్ తీసినటువంటి శుభ్మన్ గిల్ 228 బంతుల్లో 12 ఫోర్లతోటి తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్లో శుభ్మన్ గిల్కు ఇది 4వ సెంచరీ. ఒకే సిరీస్లో 4 సెంచరీలు చేసినటువంటి 3వ భారత బ్యాటర్గా శుభ్మన్ గిల్ రికార్డులకు ఎక్కాడు. అంతకుముందు ఈ ఘనతను గవాస్కర్ 2 సార్లు చేశాడు. సో గవాస్కర్ 1971లో వెస్టిండీస్ మీద, ఇదే వెస్టిండీస్ మీద 1978లో గవాస్కర్ 2వసారి 4 సెంచరీలు చేయడం జరిగింది. తర్వాత విరాట్ కోహ్లీ 2014లో ఆస్ట్రేలియాతో జరిగినటువంటి సిరీస్లో 4 సెంచరీలు చేస్తే, ఇప్పుడు శుభ్మన్ గిల్ ఇంగ్లాండ్ తోటి ఒకే సిరీస్లో 4 సెంచరీలు చేసి గవాస్కర్, కోహ్లీల సరసన నిలిచాడు. ఇక కెప్టెన్గా ఒకే సిరీస్లో ఎక్కువ సెంచరీలు చేసినటువంటి 3వ కెప్టెన్గా కూడా రికార్డులకు ఎక్కాడు శుభ్మన్ గిల్. అంతకుముందు బ్రాడ్మన్ 1947-48 సిరీస్లో ఇండియా పైన 4 సెంచరీలు చేసిండు ఒకే సిరీస్లో. ఆ తర్వాత ఇండియాకు చెందినటువంటి సునీల్ గవాస్కర్ 1978లో వెస్టిండీస్ తోటి ఒకే సిరీస్లో 4 సెంచరీలు చేస్తే, శుభ్మన్ గిల్ ఇప్పుడు ఒకే సిరీస్లో 4 సెంచరీలు చేసి మొత్తంగా ఒకే సిరీస్లో ఎక్కువ సెంచరీలు చేసినటువంటి కెప్టెన్గా బ్రాడ్మన్, గవాస్కర్ సరసన నిలిచాడు శుభ్మన్ గిల్. అయితే సెంచరీ పూర్తి చేసినటువంటి కాసేపటికే శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు.
జోఫ్రా ఆర్చర్ వేసినటువంటి 88వ ఓవర్లో ఎడ్జ్ తీసుకున్నటువంటి బాలు కీపర్ జమేష్ స్మిత్ చేతిలో పడటంతో గిల్ అవుట్ అయ్యాడు. మొత్తంగా 238 బంతులు ఎదుర్కొన్నటువంటి శుభ్మన్ గిల్ 12 ఫౌళ్లతోటి 103 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో ఆ విధంగా 222 పరుగుల వద్ద శుభ్మన్ గిల్ రూపంలో ఇండియా తన 4వ వికెట్ను కోల్పోయింది. సో కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ వీరిద్దరూ అవుట్ కావడంతో ఇంగ్లాండ్ బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. గిల్ అవుట్ అయిన తర్వాత 6వ స్థానంలో జడేజా బ్యాటింగ్కి వచ్చాడు. తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే అవుట్ అయ్యేటటువంటి ప్రమాదం నుంచి బయటపడ్డాడు జడేజా. మరోవైపు వాషింగ్టన్ సుందర్ అభేద్యమైనటువంటి డిఫెన్స్ తోటి చక్కగా ఆడుతున్నాడు. సో మొత్తంగా 5వ రోజు లంచ్ విరామ సమయానికి ఇండియా 89 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ 21 పరుగులతోటి, జడేజా 0 పరుగులతోటి లంచ్ విరామానికి వెళ్ళారు. మొత్తంగా 5వ రోజు ఉదయం తొలి సెషన్లో 26 ఓవర్లు బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా 2 వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది. రన్ రేటు ఓవర్కి సగటున 1.88గా ఉంది. సో మొత్తంగా 5వ రోజు తొలి సెషన్లో ఇంగ్లాండ్దే పై చేయని చెప్పాలి. ఎందుకంటే 2 కీలక వికెట్లు శుభ్మన్ గిల్ అండ్ కేఎల్ రాహుల్ వీరిద్దరిని అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ది పై చేయింది. పైగా పరుగులను బాగా నియంత్రించింది. ఓవర్కి సగటున 1.88 చొప్పున పరుగులు ఇచ్చిందంటే పరుగులను కట్టడి చేయడమే కాకుండా కీలకమైనటువంటి 2 బ్యాటర్లు కూడా అవుట్ చేయడంతో ఫస్ట్ సెషన్లో ఇంగ్లాండ్దే పై చేయి అయింది. అయితే లంచ్ విరామం తర్వాత మరి వాషింగ్టన్ సుందర్, జడేజా వీరిద్దరు కూడా నిలకడగా ఆడుతూ ఇండియాని ఆదుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ వికెట్ దక్కలేదు. 2వ సెషన్లో ఇంగ్లాండ్ బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. సో 2వ సెషన్ మొత్తం కూడా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ల హవా కొనసాగింది. టీ బ్రేక్ విరామానికి కాస్త ముందు వీరిద్దరూ హాఫ్ సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారు. సో టీ బ్రేక్ సమయానికి ఇండియా 118 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ 57 పరుగులతోటి, రవీంద్ర జడేజా 53 పరుగులతోటి టీ విరామానికి వెళ్లారు. సో 2వ సెషన్లో మొత్తం 29 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా 99 పరుగులు చేసింది. వికెట్లేమీ కోల్పోలేదు. ఇక రన్ రేట్ కూడా బాగా ఉంది. ఓవర్కి సగటున 3.41 చొప్పున పరుగులు చేశారు వీరిద్దరు కలిసి. సో మొత్తంగా 2వ సెషన్ పూర్తిగా ఇండియా డామినేట్ చేసింది వాషింగ్టన్ సుందర్, జడేజాల యొక్క బ్యాటింగ్ తోటి. ఇక ఆ తర్వాత టీ విరామం తర్వాత కూడా అంటే 3వ సెషన్లో కూడా వీరిద్దరి యొక్క జోరు కొనసాగింది. భుజం నొప్పి గాయంతో బెన్ స్టోక్స్ బౌలింగ్ వేయకపోవటము, మిగతా బౌలర్లు ఎవ్వరూ కూడా ప్రభావం చూపలేకపోవడంతో మరి ఇండియా ఓటమి నుంచి దాదాపుగా గట్టెక్కింది. ఇక ఓటమి భయం లేకపోవడంతో జడేజా, వాషింగ్టన్ సుందర్ వీరిద్దరు కూడా భారీ షాట్లకు దిగారు. మ్యాండేటరీ ఓవర్లు ప్రారంభం కావడానికి ముందు ఇంగ్లాండ్ ఆటగాళ్లు డ్రాకు ప్రతిపాదించారు. అయితే జడేజా, వాషింగ్టన్ సుందర్ ఇద్దరు కూడా సెంచరీ ముంగట నిలవడంతో వాళ్ళు డ్రాకు అంగీకరించలేదు. చివరిలో వీరిద్దరూ బౌలర్లపైన విజృంభించి బౌండరీలు, సిక్సర్లతోటి మరి విజృంభించడంతో మొదట జడేజా, ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ వీరిద్దరు కూడా సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వాషింగ్టన్ సుందర్ సెంచరీ పూర్తి కాగానే మ్యాచ్కు డ్రాగా ముగించడానికి ఇరు జట్లు అంగీకరించాయి. సో వాషింగ్టన్ సుందర్ అండ్ జడేజా వీరిద్దరు కలిసి 5వ వికెట్కు 334 బంతుల్లో ఏకంగా 203 పరుగుల భాగస్వామ్యాన్ని అజేయంగా జోడించారు. అంటే వీరిద్దరు కలిసి డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ను నిర్మించారు. సో మొత్తంగా ఈ మ్యాచ్లో ఇండియాకు ఓటము తప్పదు అనుకున్నటువంటి దశలో మొదట కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ వీరిద్దరు, ఆ తర్వాత రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ వీరిద్దరు 2 జంటలు కలిసి ఈ మ్యాచ్ను సేవ్ చేశాయి. ఇక సిరీస్ను లైవ్గా ఉంచాయి. ఎందుకంటే ఈ మ్యాచ్ ఓడిపోయినట్లయితే ఇండియా సిరీస్ను కోల్పోయేదే. ఈ మ్యాచ్ను డ్రాగా ముగించడం వల్ల ఇక సిరీస్ యొక్క ఫలితము చివరిదైనటువంటి 5వ టెస్ట్ మ్యాచ్ మీద ఆధారపడి ఉంది. కేఎల్ రాహుల్ అండ్ శుభ్మన్ గిల్ వీరిద్దరూ బ్యాటర్లు కాబట్టి అద్భుతంగా తమ సామర్థ్యానికి తగ్గట్టుగా విజృంభించి ఆడారు. కానీ రవీంద్ర జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్ వీరిద్దరూ ఆల్రౌండర్లు. వీళ్ళ బ్యాటింగ్ మీద పెద్దగా మనము ఆశలు పెట్టుకోలేము. కానీ అలాంటి పరిస్థితుల్లో వీరిద్దరూ కలిసి డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ తోటి మ్యాచ్ను సేవ్ చేశారు. సో వీరిద్దరి యొక్క ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోయేదిగా ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ తన టెస్ట్ కెరియర్లో తొలి టెస్ట్ సెంచరీ చేసి ఆ టెస్ట్ సెంచరీని చిరస్మరణీయమైనటువంటి ఇన్నింగ్స్గా మలుచుకున్నాడు. మరి ఈ మ్యాచ్ డ్రా కావటంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.